పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో అధికారులు, కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో RG1 GM లలిత్ కుమార్ సింగరేణి జెండాను ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం సింగరేణిలో వివిధ విభాగాలకు చెందిన స్టాల్స్ను కార్మికులతో కలిసి ఆయన ప్రారంభించారు. సింగరేణి సంస్థ ఏటికేడు నిర్దేశిత లక్ష్యాలను అధిగమిస్తూ దినదిన అభివృద్ధి చెందుతుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సంస్థ బొగ్గు ఉత్పత్తి, రవాణా, అమ్మకంతో పాటు విద్యుత్ ఉత్పత్తిలో తనదైన ముద్ర వేసుకుంటుందన్నారు. RG1 ఏరియాలో సంస్థ సవాళ్లను ఎదుర్కొంటూ వార్షిక ఉత్పత్తిలో తన రికార్డులను తానే తిరగరాస్తుందని కొనియాడారు. సింగరేణిలో ఉన్న ఉద్యోగులు, వారి కుటుంబాలు, వారి యొక్క అంకిత భావాన్ని మరొక్కసారి పునరంకితమవుతూ ఈ యొక్క సంస్థను మరెన్నో తరాల పాటు ముందు తీసుకుపోవడానికి, మరొక పునరంకితం అవడానికి ఇదొక పండుగ. ఇందులో భాగంగా ఈరోజు సాయంత్రము వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా మైన్స్ డిపార్ట్మెంట్లు వాటిని ప్రతిబింబించే విధంగా బావులలో ఎట్లా ఉంటుంది ఏంటి వాటినన్నింటినీ తెలియజేసేది. అట్లనే వివిధ డిపార్ట్మెంట్లు, ఎక్స్ప్లోరేషన్ డిపార్ట్మెంట్, VTC అయితేంది, వాటన్నిటి మోడల్స్, స్టాల్స్ ఏర్పాటు చేయడం. సాయంత్రము స్థానిక టీవీ కళాకారులతోని, మన సింగరేణి పిల్లలతోని, స్కూల్ పిల్లలతోని అన్ని రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పడడం జరిగింది. గౌరవ శ్రీ రాజ్ ఠాకూర్ సార్ ఎమ్మెల్యే గారు వారు ముఖ్య అతిథిగా వచ్చి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ప్లస్ ఇందులో పాల్గొంటామని హామీ ఇచ్చినారు. వారు కూడా రాబోతున్నారు. అందువల్ల అందరూ కూడా సింగరేణిలు, వారి కుటుంబ సభ్యులు, రామగుండము మున్సిపాలిటీలు, అందులో ఉన్న పురజనులు, ముఖ్యులు అందరూ వచ్చి ఈ యొక్క వేడుకల్లో పాలు పంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి